పరిశుద్ధాత్మ దేవుని వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వర్వించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఉండండి. ఆ పరిశుద్ధాత్మకి సహాయం చేస్తాడు. ఎట్టి వాటి గురించి కూడా చింతించొద్దు, దుఃఖపడవద్దు. ఎందుకంటే నీ భారం నా మీద మోపమన్న ప్రభు అనుకున్నాడు కనుక, మన చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు అనుకున్నాడు కనుక, మన చింతలు మన భారాల ప్రభు మధ్య వేసి మన సంతోషంగా ఆనందంగా ఉందా పిల్లరా. ఏ విధంగా ఆయన మీద చింత వేయాలి, ఏ విధంగా భారం వేయాలి అనుకోవద్దు. ప్రార్థన ద్వారా మన చింతలు మన భారాలు ప్రభుకి అప్పగిద్దాం. ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓకే, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ముందు ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నీ యొక్క మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ నీ కొందనాలు. ఈ పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వది జీవించమని, ఎవరికి ఇటువంటి శోధన కీడి అప్ప లేకుండా కావాలి. మా తల్లిదండ్రి గర్భంలో పిండగొన్న మొదలుకొని ఇది నిక్షణ వరకు మేము చేసిన ప్రతి తప్పుల పొరపాట్ల పాపలు మన్నించి క్షమించి పరిశుద్ధపరిచి నీ వాక్యానుసారంగా జీవించి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను అనుగ్రహించమని, వాక్యం వింటుండగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని ఏస్తున్నామని అనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలే, కీర్తనలో జరిగే కీర్తనలో మన 5వ వచనం చూసినట్టయితే, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. చూసారా, దేవుని బట్టి ఏంటంటే దేవుని రక్షణ బట్టి జయోత్సాహం చేయుచున్నామంట, దేవుని నామం బట్టి ధ్వజం ఎత్తుచున్నాం. ఆమేన్, యేసునామం జరుగును గాక. కానీ మానవ జీవితంలో అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటాయి. అవి ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొరత వస్తుంది. ఇట్లాంటి అనేకమైన దుఃఖకరమైన బాధాకరమైన సంఘటనలు మన జీవితంలో వస్తుంటాయి. కానీ ప్రియ పరిశుద్ధాత్మ అన్నింటిలో మనకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతాడు పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని నామను బట్టి జయోత్సాహం చేస్తున్నావు, మా దేవుని నామను బట్టి ధ్వజం ఎత్తుచున్నావు. అయితే నీకు వచ్చే అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో, నీకు వచ్చే కష్టాల్లో, శ్రమంలో నువ్వు కనుక విజయం పొందాలంటే, జయోత్సవం చేయాలంటే అది ఎవరిని బట్టి సాధ్యం అవుతుంది అంటే దేవుని నామమును బట్టి అవుతుంది. దేవుని నామం బట్టి అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండడం ద్వారానే సాధ్యమవుతుంది. నువ్వు అనుకోవచ్చు, నాకు వెండి ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వ్యాపారం మేడమిద్దులు ఉన్నాయి, ఊరందరూ మా చుట్టాల బంధువులే, వీటిని బట్టి జయం పొందుతానేమో అనుకోవచ్చు. కానీ అలా ఎప్పుడు అనుకోకు. అలా అనుకోవడం వల్ల నిరాశ వస్తే ప్రయోజనం మీద ఉండదు. నీ దేవుని కొరపెట్టి ఆస్పత్రులు కలిగి ఉంటే ఉండొచ్చు, కానీ వాటి వల్ల విజయం వస్తుందని అనుకోకు. సామెతలో ఉంటది, ఉగ్రత జన్మందు ఆస్తి అక్కడికి రాదని. ఉగ్రత జన్మందు మన కష్టకాలంలో ఆస్తి ఏం చేయదేటంటే అక్కడికి రాదంట. కనుక ఆస్తి ఉంది, అంతస్తుంది, మేడమిద్దులు ఉన్నాయి, నాకు చాలా నువ్వు అనుకోకు. వాటిని బట్టి విజయం సాధిస్తాను కూడా అనుకోకు. నువ్వు దేవుని బట్టి విజయం సాధిస్తావంటే దేవుని నామమును బట్టే విజయం సాధిస్తావు. ఆయన నామాన్ని బట్టి విశ్వాసం చేస్తావు. అందుకే నువ్వు ఆయన నామాన్ని ధ్వజమెత్తాలి. ఎవరి నామాన్ని ధ్వజమెత్తాలి? సూర్యులను సృష్టించే సృష్టికర్తన ప్రభువు నామం బట్టి నువ్వు ఏం చేయాలి ఎంతండి? ధ్వజం వచ్చేటువంటి స్థితి నీలో ఉండాలి. చూడండి, 2వ తరగతి 14వ అధ్యాయంలో యోషపాతు మీదకి పిల్లరా చాలా విస్తారమైన సైన్యము వస్తుంది. పిల్లరా 1000 సైన్యము కూషీలు ఆయన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు యోషపాతు ఏ ప్రార్థన చేస్తారంటే 2వ తరగతి 14వ అధ్యాయం 11వ వచనంలో, విస్తారమైన సైన్యం చేతులను ఆశ తన దేవుని ఆశ మీదకి వస్తుందండి. కూషీలు విస్తారమైన సైన్యంతో ఆశ మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆశ ఏం ప్రార్థన చేస్తారంటే, తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, విస్తారమైన సైన్యం చేతుల్లో ఓడిపోకుండా బలమైన వారికి నీకన్నా సహాయం ఎవరు లేరు, యెహోవా మాకు సహాయకరమైనము, నిన్నే నమ్ముకొని ఉన్నావు, నీ నామను బట్టి ఈ సమయం ఎదురించుకు బయలుదేరుతున్నాను, నరమాత్రం మీ పని చేయనందుకు. 20వ అధ్యాయంలో యోషపాతు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. అతని మీద కూడా సిరియన్లు, యెబూసీయులు, మోయాబీయులు ఇలాగో 4 ఒకేసారి దాడి చేసినప్పుడు యోషు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ విస్తారమైన సైన్యం చేతుల్లో ఓడిపోకుండా నీకన్నా మాకు భయం లేని వరకు సహాయం ఎవరు లేరు, నువ్వే సహాయం చేయాలి. కనుక 2వ 14వ అధ్యాయుల ఆశ, 20వ అధ్యాయులు యోషపాతు ఒకటే ప్రార్థన చేస్తారు, ఏమనంటే నీవు నామను బట్టి మేము బయలుదేరి ఉన్నాం. ఎవరి నామను బట్టి ఏంటండి? మా శక్తి చేత, మా బలం చేత, మా సైన్యం చేత ఈ యుద్ధం మీద మేము బయలుదేరలేదు, కానీ నీ నామమును బట్టి మేము బయలుదేరి ఉన్నాం. చూసారా, అలా దేవుని నామాన్ని బట్టి బయలుదేరి కాబట్టి ఆశ యోషపాతు కూడా వారి మీదకి వచ్చిన సైన్యం విస్తారంగా ఉన్నా సరే వారి మీద అద్భుతం విజయాన్ని పొందారు. యేసు నామం జరుగును గాక. ఆశ యోషు మీదకి చాలా విస్తారమైన సైన్యం వస్తారు. ఆ సైన్యం చూసి వీళ్ళు భయపడి ఈ దేవుడికి మొరపెడతారు, ప్రభు విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా సహాయం నీకన్నా ఎవరు లేరు తండ్రి, నీవు మాకు దిక్కు, నీ నామం బట్టే ప్రార్థన చేస్తున్నాం ప్రభా,
నరమా నరమాత్రులు నీ పని జయం పొందనీకు ప్రభా అని దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఆశ యోషపాతుల దగ్గర సైన్యం కంటే చాలా విస్తారమైన సైన్యం వచ్చినా సరే వారందరినీ చిత్తుగా ఓడించి అద్భుతమైన విజయాలు పొందుతారు. ఆశ యోషపాతు గొప్ప విజయోత్సవం పొందడమే కాదు, విస్తారమైన కొల్లసం ఎండి బంగారంలో వాళ్ళు దూసుకొని వస్తారు పిల్లరా. అంత గొప్ప విజయం ప్రభు వారికి ఇస్తాడు. ఎందుకు బట్టి వచ్చింది? దేవుని నామం బట్టి బయలుదేరారు కాబట్టి. కనుక నా ప్రియ సహోదరుడా, ఇక్కడ 5వ వచనంలో కూడా అది ఉంటుంది. నీ రక్తం బట్టి మేము జయోత్సవం చేస్తున్నాం, మా దేవుని నామం బట్టి జోదం తెచ్చున్నాం. కనుక నీకు వచ్చే శ్రమలు చాలా భయంకరంగా ఉండొచ్చు, నీ జీవితంలో వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉండొచ్చు, అది నీ శక్తికి మించిపోయిన సమస్యలు కావచ్చు. ఇప్పుడు ఆశ యోషపాతు జీవితాల్లో ఎలాగైతే శక్తికి మించిన సైన్యం వచ్చినప్పుడు విజయం సాధించారో, నీ జీవితంలో కూడా నీ ధనానికి, నీ ఆరోగ్యానికి, నీ జ్ఞానానికి, నీ తెలివికి, వివేకానికి మించిపోయిన సమస్యలు నీ జీవితంలో రావచ్చు. కానీ ప్రభు వాటన్నిటి మీద దేవుడు ఏం చేస్తాడంటే అతి గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. కనుక నువ్వు బయలుదేరవలసింది ఎవరి నామాన్ని బట్టి అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి. అంటే దేవుని నామానంటే దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో నువ్వు బయలుదేరాలి. నీకు ఇది వెండి బంగారం మేడముద్దున్నాయని కాదు, కానీ యేసు నామం బట్టి ఆ ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నాకు గొప్ప విజయం ఇస్తాడని నువ్వు బయలుదేరినప్పుడు మార్కు సువార్త అంటాడు కదా, నమ్ముటి నీ వాళ్ళైతే నమ్ము ప్రతివానికి సాధ్యమని. యేసు నామం విజయం సాధిస్తానని నువ్వు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. మార్కు సువార్త 11లో కూడా అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లలో వాటిని పొంది ఉన్నామని నమ్మడి, అప్పుడు మీకు తప్ప కలుగును. అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏం ప్రార్థన చేసి పొంది ఉన్నావని నమ్ము, అప్పుడు తప్ప దేవుడు నువ్వు ప్రార్థన చేసి ఇస్తాడు. నమ్ముతే వాళ్ళైతే ప్రభు నాకు ఇస్తాడు, ఏసే నాకు ఇస్తాడు, సృష్టికర్త దేవుడు నాకు ఇస్తాడు నమ్మితే, నమ్మే ప్రతి వాడిని కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. కనుక నా ప్రియ సహోదరుడా, దేవుడి నామం బట్టి అంటే దేవుడి పట్ల విశ్వాసంతో నమ్మకంతో దేవుని జయోత్సవం చేయబోతున్నావు. ఆయన నామను బట్టి దోషం ఎత్తిపోతున్నాం. అందుకే రోమలో కూడా అంటాడు కదా, వస్త్రం ఇంతైన భారమైన ఖడ్గమైనను కరువైనను మరి ఏది వచ్చినా సరే వీటన్నిటిలో ప్రభు మాకు అత్యధిక విజయం ఇస్తున్నాడు. అంటే వారి జీవితంలో కరువైన ఖడ్గమైన వస్త్రహీనతన బాధలు ఏది వచ్చినా సరే వాటన్నిటిలో ప్రభు అత్యధికమైన విజయం ఇస్తాడట. 1 కొరింథీయులు కూడా అంటాడు కదా, వీటన్నిటి బట్టి దేవుడు మమ్మల్ని విజయోత్సవం ఊరేగించున్నాడు. యేసునామమున జరిగిన కనుక కొత్త పాత నిబంధనలో దేవుడు వాక్యం ద్వారా మనం తెలుసుకునే సత్యం ఏంటంటే, నీకు నాకు వచ్చే ప్రతి ప్రాబ్లంలో, ప్రతి ఇరుకులు, ఇబ్బందులు కూడా దేవుడు అత్యధికమైన విజయం ఇస్తున్నాడు, విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. అందుకే ఆయన నామాన్ని బట్టి దోషం తప్పులరా. ఏ ప్రాబ్లంకి, ఏ కష్టానికి, ఏ నష్టానికి కూడా తల వంచొద్దు. ఎప్పుడు కూడా తల వంచే జీవితం క్రైస్తవ జీవితం కాదు, కానీ తల ఎత్తుకొని తిరిగే జీవితమే క్రైస్తవ జీవితం. కనుక సమస్యలు ఒకవేళ నీకంటే పెద్ద అవ్వచ్చు, కానీ సమస్యలు దేవుని కంటే పెద్దవి కాదు. అది గుర్తుపెట్టుకో. ప్రాబ్లమ్స్ నీ శక్తి సామర్థ్యాన్ని, దానాన్ని మించిపోవచ్చు, కానీ ప్రాబ్లమ్స్ దేవుడి శక్తి సామర్థ్యాలు, దేవుడి దానాన్ని, దేవుడి తెలివిని మించిపోయే ప్రాబ్లమ్స్ ఈ జీవితంలో అయితే ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఎందుకంటే ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. కనుక ఆయనకు అసాధ్యం ఏది లేదు. కనుక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీ శక్తి, నీ బలం, నీ ఐశ్వర్యం చూసి అమ్మో బాబు అనొద్దు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడి శక్తిని, దేవుని బలాన్ని, దేవుని జ్ఞానాన్ని దేవుడు ఇస్తారని చూడు. కొలిసి రాసిన పత్రికలు అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ అంత గుప్తమై ఉన్నాయని కొలిసి 2:3 వచనంలో అంటాడు. కనుక ఏ ప్రాబ్లం ఉన్నాయో పరిష్కరించుకునే జ్ఞానము, తెలివిక, ఐశ్వర్యం ఆ ప్రభు కొంత పిల్లరా. ఆయనకు అసాధ్యం ఏమీ లేదు. ప్రపంచంతో నీ మీద దాడి చేసిన, లోకమంతా దాడి చేసిన అత్యధికమైన విజయం దేవుడు ఇస్తాడు, విజయోత్సవం ఊరేగిస్తున్నాడు. కనుక నీ జీవితంలో 70-80 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నాకైతే తెలియదు, కానీ ఈ 70-80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు బతికిన, 120-130 ఎన్ని సంవత్సరాలు బతికినా ఈ బతుకు కాలం వచ్చే ప్రతి ప్రాబ్లం మీద కూడా దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నాడు. అది నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి కాదు, దేవుడు తన శక్తిని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఇస్తున్నాడు. కనుక నీ ప్రాబ్లం వచ్చినప్పుడు నీ శక్తి, నీ దగ్గర డబ్బు, నీ దగ్గర ఐశ్వర్యం, నీ దగ్గర బంధుమిత్రులు, నీ దగ్గర దానము, నీ దగ్గర ఆరోగ్యం చూసి అవి ఇది నా వల్ల కాదనుకో, గాయం నువ్వనే జీరో అయిపో. నువ్వనేది పక్కన పెట్టే ప్రాబ్లం ముందు సృష్టికర్తని దేవుని ముందు పెట్టు. ఆ సృష్టికర్త దేవుని ముందు పెట్టినప్పుడు తప్పకుండా నువ్వు వచ్చిన ప్రతి ప్రాబ్లం మీద కూడా ఆయన అత్యధికంగా విజయం ఇస్తాడు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసినప్పుడు గొల్యాతు వస్తాడు. ఆ గొల్యాతు రూపురేఖలు చూసి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ముగ్గురు ప్రజలు భయపడిపోతారు. అటువంటి పరిస్థితులు దావీదు వచ్చి ఈ గొల్యాతుని చూసి గొల్యాతుని ముందు దేవుని పెడతాడు.
యుద్ధము యెహోవాదే. ఇతడు ఏ పాట వాడని దేవుడు నామాన్ని బట్టి యుద్ధం యెహోవాదే అని చెప్పేసి యుద్ధం ఆయనే చేస్తాడని చెప్పేసి ముందుకెళ్ళినప్పుడు అంత పెద్ద గొల్లియాతు కూడా చిన్న ఒడిసిల రాయితో కొట్టినప్పుడు పడిపోయి కింద పడిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలేమో గొల్లియాతుని ముందు పెట్టుకొని అమ్మ అన్నారు. కానీ దావీదు గొల్లియాతుని ముందు తను పెట్టుకోలేదు, సృష్టికర్తని దేవుని పెట్టాడు. అందుకే గొల్లియాతు సులువుగా ఓడిపోలేదు. కనుక ఈ రోజుల్లో కూడా నీకు వచ్చే సమస్యల ముందు నువ్వు పెట్టుకోకు. సమస్యల్లోకి నీకు ముందు సృష్టికర్తని దేవుని పెట్టుకో. ఆయన ముందు ఏ సమస్యను తల వంచిందే, ఏ ప్రాబ్లం అలగదగ్గవలసిందే. అలగ నీకు వచ్చే ప్రాబ్లమ్స్ లో ఆయన ముందు పెట్టుకున్నప్పుడు ఆయన ప్రాబ్లం అలగ దొరికి నేను విజయోత్సవ ఊరేగించే దేవుడు. ఆయన నామాన్ని ఊరేగుతూ ఆయన నామాన్ని దోషెత్తుతో అటువంటి విజయవంత జీవితం నీకు నాకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాకు విజయోత్సవంతో ఊరేగిస్తున్నావు, అత్యధికమైన జన్నిస్తున్నావు కనుక దేవా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం నిబిడలందరి జీవితాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో అత్యధికమైన విజయం దయచేయండి. విజయోత్సవంతో వాళ్ళు అందరిని ఊరేగించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రాబ్లం భయపడకుండా నామం బట్టి ధైర్యంగా ముందుకెళ్ళి అతి గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకునే స్థితిని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని, సమస్త మహిమా ప్రభావం మీరే పొందండి. ఎవరు ఏ కష్టంలో ఏ ఇరుకులు ఇబ్బందులున్నా వారందరిని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, ఈ పరలోక దేవుని స్వరం వినడం ద్వారా అత్యధికమైన విజయాన్ని విజయోత్సవ కూడా జీవితాన్ని దేవునికి ఇస్తాడు. భయపడని జీవితాన్ని దేవునికి ఇస్తాడు. కనుక ఏ ప్రాబ్లం నుంచి భయపడకు, ఆ ప్రభు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. రేపు ఉదయకాలం ఇదే సమయంలో మరొకసారి ఆయన విలువైన మాటలు మనం విందాం. ఓకే, ఆమేన్. హల్లెలూయా.